మనం చాలా అనుకుంటాం కానీ మన చేతిలో సమయం లేకపోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి వారికి చేయూతనిచ్చి మనం అనుకున్న మార్పు వీరి ద్వారా కొంతమేరకైనా పొందవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ఆలోచించండి. ఏది మన దండు నరేష్ అంటున్నాడు, చిలుక ప్రవీణ్ అన్న లాంటికి వారికి కొంచెం సహాయం చేస్తే కొంత మనము ఇలాంటి వాళ్ళ ద్వారా మార్పునన్ను ఆశించవచ్చు అని. మన దృష్టిలో ₹1 చాలా తక్కువ విలువ కలిగింది అయి ఉండొచ్చు. ఆ ₹1 ఇలాంటి వారికి అందించడం వల్ల దాని విలువకు 100 రెట్ల విలువతో కూడిన మార్పు మనం సమాజంలో చూడొచ్చు. మిత్రులారా, నేను మరొకసారి చెప్తున్నా మీకు స్పష్టంగా, మీరు నన్ను ఎవరన్నా ఒక 3-4 సంవత్సరాలుగా గమనించే వాళ్ళు ఉంటే నా ఆలోచనలు మీకు అర్థమవుతాయి. నేను ఒకటి అంటున్నా, ప్రాంతీయవాదం ఒకటి, ప్రాంతీయవాదంలోనే బహుజనవాదం, అది కులాలకు అతీతమైన వాదం, మతాలకు అతీతమైన వాదం. రెడ్డిలో ఉన్న పేదలు కావచ్చు, వెలుమలో ఉన్న పేదలు కావచ్చు, ఆధిపత్య కులాలలో ఉన్న పేదలతో పాటు ఎస్సీ బీసీ ఎస్టీలలో ఉన్న పేదలు, ఈ పేదల రాజ్యం కోసం, ప్రాంతీయవాదం కోసం మనం నిలబడాలి. అందులో ముఖ్యంగా యువకులు రాజకీయాలు చేయాలి. యువకులు రాజకీయాలు చేయాలంటే పెళ్ళం పిల్లలను విడిచిపెట్టి, అవ్వయాన్ని విడిచిపెట్టి, అవ్వయ మీద ఉన్న పుస్తకాలు గుంజుకచ్చుకొని పెళ్ళం పిల్లలను కొట్టి ఇది కాదు. నీ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ రోజులో కొంత సమయాన్ని కేటాయించాలి. దానికి చాలా సూత్రాలు ఉంటాయి, అవన్నీ ఇక్కడ లైవ్లో చెప్పేటి కాదు. కానీ మీరు ఎవరైతే మాతోటి నడవాలనుకుంటున్నారో, ఇక్కడ చెప్తున్నా, చిలుక ప్రవీణ్ తోటి ఎవరైతే నడవాలనుకుంటున్నారో 9704642961 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పెట్టండి. ఇంకోటి చెప్తున్నా, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏ జిల్లాలో ఎవరైనా బాధితులు ఉంటే మీ పక్షాన తప్పకుండా నిలబడుతుంది. నేను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని గత సంవత్సరం క్రితం పెట్టిన. ఏమాత్రం తొందర పడతలేను. మీరే అనుకుంటారు కావచ్చు కొంతమంది తెలంగాణ మిత్రులు, ఏందన్నా ఏమైంది, తొందరపడితే అయ్యేది కాదు పనులు. ఎప్పుడు స్తబ్దతగా ఉండాలి, ఎప్పుడు విరుచకపడాలి అనేది రాజకీయ వ్యూహం ఉండాలి. ఉరికి పోయి మీద పడద్దు, దేని మీద పడుతుంది దాని మీద. కాబట్టి తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్కి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, ఓ గమ్యం ఉన్నది, కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటి ద్వారా ఈ తెలంగాణ సమాజంలో ఎలాంటి మార్పులు తేవాలనే ఓ వ్యూహాత్మక ఆలోచన, ఒక ఎత్తుగడ, ఒక స్ట్రాటజీ చిలక ప్రవీణ్కి అద్భుతంగా ఉన్నది. చిలుక ప్రవీణ్ ఒట్టిగానే తీన్మార్ మల్లిగాన్ లాగా మైకంలో పడేయడు, తీన్మార్ మల్లిగాన్ లెక్క ఉరికి ఆ బీజేపీలో చేరడు, ఈ కాంగ్రెస్లో చేరడు, ఆ బీఆర్ఎస్లో చేరడు. కాబట్టి ప్రజలారా, మీరు తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ పట్ల, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా రాజకీయం చేయాలనుకుంటే మా నెంబర్కి మీరు తప్పకుండా డీటెయిల్స్ పంపండి.